మంచి కంట్రోల్‌లో వాళ్ళకి తెలియని కూడా తెలియదు అంత ఉందని. కొన్నిసార్లు మంచి కంట్రోల్‌లో పెట్టుకొని కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటుంది. సో, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటాం. మనం ఏంటి బీపీనే చూస్తాం. బీపీతో పాటు ఆయన బాడీలో ఇంకేమో ఉండుండొచ్చు మనకు తెలియనివి. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కంబైన్డ్‌గా ఇప్పుడు మేము చెప్తాం పేరెంట్స్‌లో షుగర్ ఉండి కాంప్లికేషన్స్ కూడా వస్తే మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. పేరెంట్స్‌లో బాగా షుగర్ ఉంది కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారనుకోండి, మీకు వచ్చే షుగర్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. సో మీరు కూడా బాగానే ఉంటారు. సో ఇవేంటి అదర్ జీన్స్ ఉన్నాయి మీ బాడీలో, ప్రొటెక్టివ్ జీన్స్. మీకు షుగర్ ఉన్నా మీకు ప్రొటెక్షన్ ఉండిద్ది, మీకు బీపీ ఉన్నా మీకు ప్రొటెక్షన్ ఉండిద్ది. చాలామంది పేషెంట్లు చెప్తారు 180 అనగానే వామో పెట్టారు అర్జెంటుగా అంటే నాకు ఇది 10-20 ఏళ్ళుగా ఉంది, ఇప్పుడు వరకు నాకు ఏం కాల, ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టి ఏం చేస్తారంటారు. అప్పుడు మాకు అర్థం కాదు ఆయన బాడీ తీరే నానా, కానీ నేను చదివిన చదువుకి నేను పెట్టాల్సింది అదే, నేను వదిలిపెట్టకూడదు. నీకు బీపీ ఎక్కువగా ఉంది అంటే నాకు ఇంట్లో కూడా ఇంతే, నాకు అప్పుడప్పుడు 200 కూడా అవుతుంది కానీ నేను బాగానే ఉంటా అంటారు. బట్ అన్ని రోజులు మనకి కాదు కాబట్టి ఒక చిన్న ట్యాబ్లెట్ అయితే మొదలు పెట్టండి అంటాం. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్, వీళ్ళల్లో బాగా ఉండిద్ది బీపీ హై, వాళ్ళు ఎప్పుడు 200-220 ఇట్లా ఉంటారు. కిడ్నీ బాగాలేని వాళ్ళు, కిడ్నీకి చాలా ఇంపార్టెంట్ రోల్ బీపీ కంట్రోల్ చేయడంలో. సో మాకు ఇంకెంతకీ బీపీ కంట్రోల్ రావట్లేదు అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం.